నువ్వు యేసయ్యని నమ్ముకున్న కొత్తలో యేసయ్య అంటే నీకెంత ప్రేమ ఉండేదో కదా. బైబిల్ చదవటం అంటే ఎంత ఆసక్తి చూపించేవాడివో కదా. ప్రార్థన అంటే ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేవాడివో కదా. ఆదివారపు ఆరాధన అంటే ఒక పండగలాగా ఒకప్పుడు నీకు ఉండేది. ఉపవాస ప్రార్థన అంటే ఒక పండగలాగా ఉండేది. అది ఎప్పుడో తెలుసా? నీ యవ్వన కాలపు వైవాహిక ప్రేమ. యేసయ్యతో నేను బ్రతుకుతానని యేసయ్య చేతుల్లో చెయ్యేసి అడుగులు వేసిన ప్రారంభ దినాలు ఉన్నాయే, ఆ రోజుల్లో యేసయ్య అంటే నీ అంతరంగం యేసయ్య కొరకు తహతహలాడుతూ ఉండే. ఆ రోజుల్లో యేసయ్యను ప్రేమించినట్లుగా ఈ రోజు నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఆ రోజుల్లో యేసయ్య కొరకు నీ హృదయం తహతహలాడినట్లుగా ఈ రోజు యేసయ్య కొరకు నీ హృదయం తహతహలాడగలుగుతుందా? ఒకవేళ ఆ యవ్వన కాలపు ప్రేమను నువ్వు పోగొట్టుకుంటే, నీవు పోగొట్టుకున్న ఆ తొల్లిటి యవ్వన కాలపు వైవాహిక ప్రేమ మరలా నీ హృదయంలో కుమ్మరించాలని దేవుడు కోరుకుంటున్నాడు.